BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వెల్కమ్ టు తెలుగు వన్. మన స్టూడియోకి నేటి అతిథి గాయత్రి గారు, తెలుగుదేశం నాయకురాలు ఉన్నారు. సాక్షి పేపర్లో ప్రతిరోజు అనునిత్యం ఎటువంటి వాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు సాక్షి యాజమాన్యం అనే దాన్ని చర్చించడానికి మనతో ఉన్నారు. నమస్కారం గాయత్రి గారు. నమస్తే అండి. ఆనాడు 2019లో మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దారుణ హత్య ఉదంతాన్ని ముందు గుండిపోటు సాక్షిలో, ఆ తర్వాత మళ్ళీ తెల్లారి సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, ఆయన తాతగారిని రాజారెడ్డిని మీ నాయకులే చంపించారంట. రాజశేఖర్ రెడ్డి హత్యలో కూడా అది హత్య, యాక్సిడెంట్ కాదు, దాంట్లో కూడా మాకు అనుమానాలు ఉన్నాయని కాసేపు సోనియా గాంధీని, రిలయన్స్ వాళ్ళని అనుమానించారు. మీ నాయకుడిని కూడా అనుమానించారు, వాళ్ళతో చేతులు కలిపి చేశారనేది. ఇక్కడ వివేకానంద రెడ్డిని కూడా అత్యంత దారుణంగా వైసీపీకి వ్యతిరేకంగా మీ పార్టీ హత్య చేయించింది. డైరెక్ట్గా నారాసుర రక్త చరిత్ర అని ఆనాడు రాశారు. 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళ, దాదాపు 5.5 ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా ఈ పత్రికపై మీ పార్టీ పరంగా ఎటువంటి చర్య తీసుకున్న పరిస్థితులు అయితే మరి మాకు తెలియదు, మీకు తెలుసో తెలియదు. ఆ తర్వాత 3 రోజుల నాడు ఏదైతే వినుకొండలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే సామాజిక వర్గానికి చెంది పక్క ఇళ్ళు, వాళ్ళ వ్యక్తిగత గొడవల కారణంగా జరిగిన దాడులు, కుటుంబ దాడి, జైలుకి వెళ్ళటం రావటం, అది కక్ష పెట్టుకుని అది కూడా వైసీపీ పార్టీలో కొనసాగే ఇద్దరు మిత్రులకు సంబంధించిన దాన్ని హుటాహుటిన బెంగళూరు నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తెల్లారి పేపర్లో నారా రూప రాక్షసం, యథేచ్ఛగా నరమేధం, నాజీలను మరిపిస్తూ పైశాసిక దాడులు, 40 రోజులుగా అడ్డు అదుపు లేని ఉన్మాదం. ఆ రోజు రాత, మొన్నటి రాతలు సేమ్. దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు మీరే చెప్పారు, రాతలు సేము, అవాస్తవాలు మాత్రమే వేసే పేపర్ సాక్షి న్యూస్ పేపర్ అని. ఏమాత్రమే సిగ్గు ఉందండి. నారా రూప రాక్షసం అంటే ఈ ఆర్టికల్ వచ్చింది సిబిఐలో. మీకు తెలిసిందే కదా, సిబిఐలో ఆల్రెడీ వెళ్ళింది. నీ వెనకాల ఉండే నీ ఎంపీ, ఏది మొన్న కూడా సిగ్గు వదిలేసి వచ్చి పోటీ చేసిన ఎంపీనే దీనిలో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి సిబిఐ కథనాల్లో క్లియర్గా ఉంది. ఇంకెవరి పేరు, బాబు గారి పేరు కానీ, సోనియా గాంధీ పేరు కానీ, రిలయన్స్ పేరు, ఎవరి పేరు లేదు. బట్ అయినా సరే నీ ఇష్టం రాసుకున్నావు, జనాలు చీకొట్టారు. ఇలాంటి రాతలు రాసావు కాబట్టి జనాలు చీకొట్టారు. ఈ 5 ఏళ్లలో సాక్షి అడ్డుగా పెట్టుకొని మా మీద బురద చల్లని రోజు అయితే లేదు, ఏ రోజు లేదు. అంటే అక్కడ జరిగేది ఒకటి, ఈడు వేసుకునేది ఒకటి, హెడ్లైన్స్ ఒకటి. ఒక్క సాక్షి న్యూస్ పేపర్ ఒక్కటే, ఈ ఒక్క పబ్లికేషన్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి లాభాల్లో నడిచింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనం అయినా సరే ఈ ఒక్క పేపరే లాభాల్లో నడిచేలాగా పేపర్ యాడ్స్, గవర్నమెంట్ యాడ్స్ వేసుకోవడం. నువ్వు వేసుకో, గవర్నమెంట్ యాడ్స్ చేసుకుంటావు, నాశనం చేసుకుంటావు. బట్ ఇదేంటంటే ఇలాంటి ఏంటి మీరు చెప్పింది చాలా కరెక్ట్. సార్ ఎందుకు ఊరుకుంటున్నారు అంటే ఆయనకి ఏంటంటే భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది. ఆయన ఓర్పు వల్ల, ఆయన డిసిప్లిన్ వల్ల అందరూ ఈరోజు చేతులు కట్టేసుకుని కూర్చున్నాం అంతే. లేకపోతే అసలు ఇలాంటి ఆర్టికల్స్ ఏంటండి, చీటింగ్ కేసు, పబ్లిక్ వేయాలి చీటింగ్ కేసు. మమ్మల్ని అందరినీ డైవర్ట్ చేస్తున్నట్టు కదా, పబ్లిక్లో భయాందోళన క్రియేట్ చేస్తున్నట్టే కదా. ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు అలాంటి వ్యక్తులైతే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు? అసలు ప్రెస్ వచ్చి ఏ రోజున ఎదుర్కొన్నాడా? ఇక్కడ ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటే దానికి వైసీపీ అని అంటే టీడీపీ అని చెప్పి చిత్రాలు అంటించి ఏకంగా వీళ్ళిద్దరే దీనిలో ఇన్వాల్వ్ అయి చేయించినట్టు రాతలు, పిచ్చి రాతలు. నిజంగా చేయాలనుకుంటే ఆడెవడో నీ కార్యకర్తలు ఎందుకు చేస్తాం? అంతకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఎన్ని మాటలు అన్నారు, కొడాలని మీకు తెలిసిందేగా. అసెంబ్లీలో కూర్చొని ఎన్ని తిట్లు తిట్టాడు. ఆయన చనిపోవాలి, ఉరేసుకోవాలి, ఇంకేదో వేసుకోవాలని చెప్పి పిచ్చి మాట్లాడడానికి కూడా మాట రావట్లా. అయితే మీ మిగతా లీడర్స్, ఎమ్మెల్సీ ఎవడో ఉన్నాడు, ఏం చేశాడు? వాళ్ళ డ్రైవర్ని చంపుకొని మరి ఏదో ఒక్క న్యూస్ కూడా లేదు. మరి బాబాయ్ గురించి ఒక న్యూస్ లేదు. మీ అమ్మ, మీ తల్లి, మీ చెల్లి, మీ బాబాయ్ కూతురు అందరూ అని ఊయటం ఒకటే తక్కువ. అవునా? మొత్తం వీధి తిరిగి, మొత్తం కడప కానీ పులివెందులు కానీ తిరిగి మా అన్న కోటేద్దు, మాకు అన్యాయం చేశాడు, మా నాన్నని చంపారని ఆవిడ, మాకు అన్యాయం చేస్తే మా బాబాయ్ని చంపారని నీ సొంత ఇంట్లో వాళ్ళు వేసుకుంటే ఏ ఒక్క న్యూస్ అని ఉందా ఎక్కడైనా? అంటే ఇది న్యూస్ పేపర్ అని కూడా కాదు, వేస్ట్ పేపర్ అంటే కూడా మనసు రావట్లా. చీటింగ్ పేపర్, జనాల్ని చీట్ చేయడానికి, వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి
మరి ఆవిడ ఏంటో మరి అసలు ఆవిడ మనిషి అయినా ఏంటి, ఆ భారతి గారు ఈ వెనకాల నడిపిస్తున్నారు. ఒక ఆడ మనిషి అయ్యుండి ఒక్కసారి చీ కొట్టారు సరే, 2 సార్లు చీ కొట్టారు సరే, ప్రతిసారి అబద్ధాలే రాస్తాం, ప్రతిసారి బురద చల్లుతానే ఉంటాం. నువ్వు పవర్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఇదే పని మా మీద బురద చల్లటం అంటే, మరి నాకు తెలిసి ఇంకెవరు చిత్తుగా తయారుకున్నాడు కూడా ఈ సాక్షి పేపర్ ముట్టుకుంటే శాపం తగిలిద్ది అనుకునే స్టేజ్కి సాక్షి పేపర్ పడిపోయింది ఈరోజు. సరే, అది అయిపోయింది. యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన, మీ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ 30 రోజులు ఆటవిక పాలన అనేది వాళ్ళ అభిప్రాయం. 24 ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం. వైఎస్ జగన్, మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం చేద్దాం. కలిసి వచ్చే పార్టీలు అంటే ఏంటి? ఇండియా కూటమిలో ఏదన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నేను దగ్గరే అవకాశం ఉందా? ఢిల్లీలో కాంగ్రెస్ అనుబంధ పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నారో వాళ్ళతో కలిసి ఏదన్నా ఈయన ఆంధ్రప్రదేశ్ 30 రోజులు మీ ఆటవిక పాలన అని వాళ్ళు రాపించారు. దాని గురించి ఢిల్లీలో దేశం మొత్తం చూడాలంట దీనికి సంబంధించి చేసే వ్యవహారం. ఇండియా అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ పక్కన పెడితే నీ సొంత పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే గెలుస్తారో, నువ్వు ఎవరికైతే సీట్ ఇచ్చే వాళ్ళే వద్దు చీతు అని బయటకు వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వదిలేసి ఈరోజు మీరు చూస్తున్నారు మొత్తం రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు వైసీపీ కార్యకర్తల నుంచి కార్పొరేటర్ల నుంచి అక్కడ చైర్మన్గా చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎప్పుడెప్పుడు మేము టీడీపీ పార్టీలో లేకపోతే జనసేన పార్టీలో జాయిన్ అవుతామా, ఇంక ఇక్కడ ఉండలేము అని చెప్పి అనుకునే పరిస్థితికి వచ్చినప్పుడు మరి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్ముకొని ఆ బురద గుంటలోకి ఇంకెవరైనా అడుగుపెట్టి ఆ మురికి వాళ్ళని అంటించుకుంటారని నేనైతే అనుకోవట్లేదండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఢిల్లీలో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కానీ మీరు ఎన్డీఏ అలయన్స్ పక్కన పెడితే ఇండియా అలయన్స్లో కూడా బాబు గారికి ఉన్నంత మంచి టైస్, ఆయనకున్నంత రెస్పెక్ట్ కానీ ఆయన మీద ఉన్నంత ఒక ప్రాపర్ ఇంప్రెషన్ కానీ నాకు తెలిసి ఇంకే ముఖ్యమంత్రి కానీ ఇంకే లీడర్కి ఉండదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇండియా అలయన్స్లో ఉన్న ప్రతి లీడర్ ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మరి ఈయనకి తోడొచ్చేవడం మరి ఇలాంటి ఇంకో దుర్మార్గ పార్టీ ఏముంది ఇండియాలో మాకైతే తెలియదు మరి ఈయన తోడు రావడానికి. ఏపీ పిసిసి చీఫ్ షర్మిల నిన్న వ్యాఖ్యానిస్తూ ఇవాళ ఎవరో హత్య జరిగిందని రాజకీయం చేసి హత్యల్ని రాజకీయం చేయటం నీకు అలవాటు అయింది. సొంత బాబాయ్ విషయంలో ఎందుకు నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదని ఆవిడ సూటిగా ప్రశ్నించింది. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళకి ప్రతి హత్యని రాజకీయం చేయటం ఈరోజు కదండి. నేను ఆయన రిమెంబరింగ్ యూ మొన్నటిదాకా కీళ్ళ పాలనలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్త ఎవరో ఆవిడ గీతాంజలి ఆవిడ ట్రైన్ కింద పడి చనిపోతే ఆ రోజు కూడా శవం మీద చిల్లర ఏరుకునే రకాల్లాగా ఆ రోజు కూడా నీ పాలనలో చనిపోయిన వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారే లేకపోతే సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఇంకెవరో టార్గెట్ చేశారు కదా, చనిపోయారని ఇంకేదో చేశారని అబద్ధాలు చెప్తాం అలవాటు అయిపోయింది. ఇప్పుడు సొంత చెల్లెలు ఈరోజు నేను చూస్తున్నాను, ఈరోజు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడ అసలు తిట్టు లేదు, ఆవిడ మాట్లాడలేదు. నీకు సిగ్గుందా? ఈ రోజు దాకా బాబాయ్ గురించి మాట్లాడలేదు, ఈ రోజు దాకా నువ్వు ప్రత్యేక హోదా గురించి 5 ఏళ్ళు నువ్వేం చేస్తున్నావు పరిపాలనలో కూర్చొని చెప్పి ఆమె గట్టిగా అడుగుతుంది. మరి ఏం సమాధానం చెప్తాడు? మాకు చూడాలండి మరి ఏం సమాధానం చెప్తాడో ఏంటైనా. ప్రతి చావు, ఎక్కడ చావు శవం కనపడగానే అక్కడ రాబందులు వాలినట్టు పోయి వైసీపీ వాళ్ళందరూ వాలిపోయి ప్రతిదీ వాళ్ళ ఖాతాలోకి వేసుకొని ఏదో వాళ్ళు అక్కడ నిలబడినట్టు. మరి 5 ఏళ్ళు కనీసం పబ్లిక్ గుర్తురాలేదు, బయటికి రానైనా ఈ రోజు ఎందుకు వస్తున్నాడు బయటికి? ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు, ఈ రోజు ఎందుకు పెడుతున్నాడు ప్రెస్ మీట్లు? ఇప్పుడు గుర్తొచ్చారు ప్రజలు. అంటే నువ్వు మొన్నటిదాకా నీ ఇంటి చుట్టూ పెద్ద ఐరన్ మెష్ కోటలు కట్టుకొని ఎవరు తొంగి కూడా చూడకుండా ఆయన సచివాలయం సెట్ కూడా ఇంట్లో వేసుకున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందండి. ఇవన్నీ కనుక నిజంగానే ఎలక్షన్స్కి ముందు బయటపడుంటే, ఈయన కట్టిన ప్యాలెస్లు కానీ ఆయన చేసిన దుర్మార్గాలు ముందు బయటపడుంటే అసలు వచ్చే 11 సీట్లు కూడా వచ్చేవి. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు, ఈవెన్ సోషల్ మీడియాలో వేర్ ఈజ్ రెడ్ బుక్ అనే పరిస్థితి. ఈ మధ్య మొన్న మీ కూటమి మీ భాగస్వామ్య బీజేపీ పార్టీకి సంబంధించిన వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా వేర్ ఈజ్ రెడ్ బుక్, ఎవరిని వదలటానికి ఇల్లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవాలని అన్నారు. అది మరి ప్రస్తుతానికి ఎక్కడ కనిపించట్లా. కాకపోతే మరి భారతి నడిపే పత్రిక, వైఎస్ భారతి నడిపే పత్రికలో రెడ్ బుక్ అరాచకం, అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలన, రాజ్యాంగ వ్యవస్థలు, పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం, కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని దర్యాప్తు జరపాలి, రాష్ట్రపతి పాలన విధించాలి అనేది ఆయన డిమాండ్. రేపొద్దున ఢిల్లీలో ఆ ధర్నాలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలి అనేది ఆయన ప్రధాన డిమాండ్. ఈరోజే నేను చూస్తున్నాను ఢిల్లీ నుంచి నిర్మలా సీతారామన్ గారు, నాకు తెలిసి ఏపీ రాష్ట్రానికి 5 ఏళ్లలో ఏ రోజు చెయ్యని మేలు ఈ రోజు జరిగింది. అలాంటి ఢిల్లీలో అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఇక్కడ ఏమైనా ఆయన లాంటి నరకాసుడు కుర్చీలో కూర్చోలే కదా, ఆయన లాంటి ఉన్మాదం ఉన్నప్పుడే రాష్ట్రపతి పాలన రాలేదు.
జగన్మోహన్ లాంటి ఉన్మాది ఉన్నప్పుడే, ఒక ఎసెంట్రిక్, ఒక తను ఏమంటారంటే హిట్లర్ లాంటి పాలన చేసినప్పుడే రానప్పుడు ఈ రోజు ఏంటి అంటే రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. కానీ అదే ఏ ధైర్యంతో లోకేష్ గారు మినిస్ట్రీ తీసుకున్నాకండి ఈ 30 daysలో ఆయన అచీవ్మెంట్స్ ఒక్కరోజు ఒక్కటైనా రాయగలిగాడా? నువ్వు ఏ రోజైనా ప్రజలకి ఈ రోజు కూడా ప్రజా దర్బార్ అని చెప్పి అందుబాటులో ఉండి, మీరు గమనించుకున్నట్టు లోకేష్ గారు ఓవర్ నైట్ జియో తీసుకొచ్చి 25 మంది దివ్యాంగులకి అప్పటికప్పుడు సీట్లు తీసుకొచ్చి ఇచ్చారు. మరి నువ్వేం చేసావు? ఓవర్ నైట్ జియో తీసుకొచ్చి వకీల్ సాబ్ సినిమాకి ముందు టీచర్లు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టి టికెట్లు ఎవడు కొనుక్కోకుండా వాళ్ళకి అన్యాయం జరిగేలా చూసాం. ఇది చాలా మరి నీ ఎప్పుడు తీసుకురావాలా, లేకపోతే లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే బాబు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకురావాలా? ఇంకా సిగ్గుసరం ఉంది. ఇప్పుడు మీరు విజయసాయిరెడ్డి రీసెంట్ ఎగ్జాంపుల్, నీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ చరిత్రలు చూసుకుంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ హస్బెండ్ ముందుకు వచ్చి నా బిడ్డకి తండ్రి ఎవరు, విజయసాయిరెడ్డి నా బిడ్డకి తండ్రి, మా ఆవిడకి విల్లాలు కొనిపించి బుట్టలు వేసుకొని ఏదో చేశాడు, నా కాపురం కూల్ చేశాడు, నా ఫ్యామిలీ నాశనం చేశాడు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పుకుంటున్నాడు. ఏమన్నా సిగ్గుందండి? అంటే నీ వెనకాల అన్ని స్కెలిటన్స్ పెట్టుకొని నువ్వు వచ్చి మా గురించి మాట్లాడుతున్నావు. చూడండి, మరి ఏం చేయాలి మేము చెప్పండి? జస్ట్ బాబు గారు మంచితనం వాళ్ళు ఇంకా కాపాడుతుంది. మీరు అన్నట్టు ఈ విష్ణుకుమార్ రాజు గారు కానీ, ఇప్పుడు జనసేన మీద కూడా ప్రెషర్ ఉంది. మా టీడీపీ సోషల్ మీడియా కూడా ఏంటయ్యా ఇది ఇప్పుడు కూడా మమ్మల్ని వచ్చి తిడుతున్నారు. ఈ రోజు కూడా సోషల్ మీడియాలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారండి. ఈ రోజు కూడా నా మీద బూతులు మాట్లాడతారు. నేనే కాదు, నాలాంటి వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా భయం లేదు వాళ్ళకి. ఈ రోజు కూడా పిచ్చి మరి మీ ప్రభుత్వం భయం పెట్టాలి కదా. భయం పెట్టాలంటే ఎవరు భయం పెడతారు? ఏం చేస్తావు? ఇప్పుడు ఆయన అంటే తలకు మునకలుగా అయిపోయి ఉన్నారు. చూస్తున్నారుగా, ప్రతిరోజు ప్రెస్ మీట్, ప్రతిరోజు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటని ప్రజలకు తెలియాలి, ఒక ట్రాన్స్పరెన్సీతో ముందుకెళ్ళాలని చెప్పి ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీతో ముందుకెళ్తున్నాడు. నిన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడం అంటే, మీ ప్రభుత్వం వచ్చింది తప్పు చేస్తే చర్యలు ఉంటాయనే భయం ఇంకా అధికారులకి పోలీసులకి రాలేదంటే దాని అర్థం ఏంటి? అంతేగా మరి, ఇంకా రాలేదు అంటే అదే మీరు చెప్తుంది కూడా కరెక్టే. బట్ ఏంటంటే టైం తీసుకుంటారండి. యాక్చువల్గా ఆయన ఏంటి ప్రయారిటైజ్ చేసుకుని ఏంటంటే అర్జెంటుగా వెనకాల ఆయన చేసిన డ్యామేజ్ని మనం ఎలా రివర్స్ చేయాలి, ఇప్పుడు మనం ఎలా ఏ హోప్తో ఇండస్ట్రియలిస్ట్ని తీసుకురావాలి, ఏ హోప్తో రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, ఎలా సంపద క్రియేట్ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతానికి ఉన్నారు. బట్ ఏంటంటే మీరు చెప్తుంది చాలా కరెక్ట్. వీ షుడ్ నీడ్ అనదర్ టీమ్, ఇంకో టీం ఉండాలి, దీని గురించి ఖచ్చితంగా వర్క్ చేయాలి. అయితే మీరు చెప్పినట్టు ఆ డిస్ట్రిక్ట్ తగలబెట్టుకున్నాడు అంటే ఏం చేయలేరు అనేగా. ఈ ప్రభుత్వంలో డెమోక్రసీ ఉంది, ఈ ప్రభుత్వంలో ఉన్న లీడర్లు మంచోళ్ళు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా పిచ్చిగా చేస్తున్నారు. అంటే పాలన ఇప్పుడు అధికారులు, కొంతమంది పోలీస్ సిబ్బంది, ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు ఇంకా ఆ ప్లేసుల్లోనే ఉన్నారు. ఆ ట్రాన్స్ఫర్ జరగల. వాస్తవానికి వాళ్ళు స్టిల్ వైసీపీకి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులకు కానీ అనుకూలంగానే ఉన్నారు. పాలన చంద్రబాబు పాలన వచ్చి 30 రోజులు అయినప్పటికీ కూడా, కూటమి ప్రభుత్వ పాలన అయినప్పటికీ కూడా వాళ్ళల్లో ఇసుమంత అయిన భయం అనేది కానీ, ఇది తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు అనేలాంటి పరిస్థితి లేదు అనేది అయితే ప్రజల్లో చర్చ ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలి అంటే ఇంక బాబు గారు మంచిదనంలో చూడాలి. నేను ఎలా చూడాలి, మీరే కాదు మీ అందరం కూడా వెయిట్ చేస్తాం. సార్ ఎప్పుడు మనం ముందుకు వచ్చి ఇప్పుడు అంటే అతను చేసినట్టుగా అడ్డగోలుగా కనిపించిన వాళ్ళందరినీ లేపేయండి, నరికేయండి, అవసరం లేకుండా తీసేయండి అని కాకుండా, బట్ ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి. మరి లోకేష్ గారైనా కనీసం ముందుకు వచ్చి తీసుకుంటారేమో అని చెప్పి మేమందరం కూడా వెయిట్ చేస్తాం. మేమందరం ఇలా వెయిట్ చేస్తుంటే ఆర్డర్ రాసుకునే పిచ్చి రాత్రులు చూసారుగా, ఏమీ జరగకుండానే ఆడో మరి ఆవిడ ఏం చదువుకుందో, మరి ఆవిడ ఏం తింటూ పెరిగిందో నాకైతే తెలియదు. కానీ మరి ఆయన కూడా నాకు తెలిసి మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు కూడా ఆయన ముందుకు వచ్చి ఇంకేముంది మళ్ళీ మేము 150 పైన కొడుతున్నాము, మేము ఎన్ని సీట్లు వస్తున్నాయని చెప్పాడు. మరి ఆయనకి సరిగ్గా ఆ ప్రెస్ మీట్ల ముందుకు వచ్చినప్పుడు కూడా తడబట్టం, పేర్లు తప్పులుగా చదవటం, మరి ఆవిడకి సరిగ్గా మందులు ఇవ్వదా ఆవిడ, లేకపోతే ఆయనకైనా మందు పెట్టి ఆవిడ ఇష్టమైనట్టు రాసుకుంటుందా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పతనానికి ముఖ్య కారకురాలు అయితే భారతిరెడ్డి అండి, మనందరం కూడా కాదు. ఆయన శ్రీమతేనా? అంతే, శ్రీమతే కదా. చెల్లిని దూరం చేసింది, తల్లిని దూరం చేసింది, బాబాయిని చంపినోడిని ఎంపీ చేసుకొని పక్కన పెట్టుకుంది. ఈరోజు పేపర్లు పిచ్చిపోతలనికి వస్తుంది, జనాలందరికీ తెలిసిపోయాక కూడా. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ పెట్టినప్పుడు అట్లీస్ట్ 1 or 2 న్యూస్లైనా ఉండాలి. మరి ఇంత దారుణంగానా? అంటే రేపొద్దు నిజంగా న్యూస్ పేపర్ నిజం రాసినా కూడా ఎవరు నమ్మడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నువ్వు ఇక్కడ ఎన్నిసార్లు చూపించినా సార్ జనాలు చీకొట్టారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు చూస్తున్నారు కదా ఎన్ని వైట్ పేపర్స్ రిలీజ్ అయినాయి, ఎంత దుర్మార్గం చేశారని బయటపెట్టారు. ఏ ఒక్క న్యూస్ అయినా ఉందా సాక్షి పేపర్లో? నీకు నిజంగా దమ్ముంటే ఆ పైన మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని అదేదో అంటారు చూసారా, గొప్ప పేర్లు పెట్టుకుని వెనకాల భూత పురాణం నడుపుతారని, అట్లాంటి పేపర్ ఇది. సాక్షిలో ఎత్తేసారు రాజశేఖర రెడ్డి బొమ్మ.
ఎత్తేసారు. సాక్షి లోగోలో లేపేశారు. అదే మరి ఒక్కోసారి దాంట్లో వస్తూ ఉంటుంది, న్యూస్ ఛానల్లో పైన లోగోలో వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈరోజు పేపరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. నిన్న అసెంబ్లీ దగ్గర జరిగిన గొడవ, ఒక పోలీస్ అధికారిని నేను బేధిస్తున్నాను, మీరు చూసే ఉంటారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, మళ్ళీ నీ 3 సింహాలు దాని అర్థం ఏంటి, రాజ్యాంగ పరిరక్షణ, అధికారంలో ఉన్న వాళ్ళు సెల్యూట్ కొట్టడం కాదు, మళ్ళీ మేము వస్తాము మీ సంగతి చూస్తాం అనేలాగా బెదిరించారు. ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ బడ్జెట్లో అమరావతికి సంబంధించి 15,000 కోట్లు ఫండ్ అనే దానికి సంబంధించి పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, అట్లాగే అమరావతికి సంబంధించి ఏ స్టేజ్లో దాని అవసరం ఏ మేరకు ఉంటే ఆ మేరకు మేము చేయూతనిస్తాం. అట్లాగే పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావడానికి కొత్తగా సంస్థలు పారిశ్రామికలకు సంబంధించిన మేము దానికి సంబంధించి ప్రోత్సాహం ఇస్తాం వాళ్ళకి అనేది పార్లమెంట్ ఫ్లోర్లో చెప్పిన సందర్భం. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎమ్మెల్యే హోదాలో ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ చేసే అల్లరి కానీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ అశాంతి నెలకొంది అనేలాంటి ఆ అల్లరి కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చే పరిశ్రమవేత్తలకి ఒక భయాన్ని, ఒక అన్రెస్ట్ని, ఎందుకు వచ్చిన గోల అనేలాంటి పరిస్థితి ఉంటుందా ఉండదా? ఉండదండి, ఇంకా అయిపోయింది. ఈయన ఏంటంటే ముగిసిపోయిన చాప్టర్లు అంటాడు. నువ్వు ఒక్కసారి 5 ఏళ్ళ నుంచి అబద్ధాలు చెప్పు, 5 ఏళ్ళకి ముందు కూడా అబద్ధాలు చెప్పు. నువ్వంటే ఏంటో తెలియకముందు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేయగలని తెలియకముందు మేము ఈ జనాల్లో కొంచెం మొన్న 151 సీట్స్ రావటం, అండర్స్టేట్ లిస్ట్లో కూడా ఒక భయం నెలకొంటూ అంతా జరిగింది. బట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు స్వీప్ చేశారు, అంటే బోత్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మీద ఉండి, ఎలక్షన్స్ ముందే కాదు ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు చూసుకున్నట్టు మ్యూచువల్ రెస్పెక్ట్తో ఒకే మాట మీద ఉండి, ఈ రాష్ట్రం ఎట్టి బస్సులో 10 ఏళ్ల వరకు మేము ఇక్కడి నుంచి కదలము అని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం కానీ, ఎన్డీఏ సైడ్ నుంచి కూడా అదే సపోర్ట్, బీజేపీ సైడ్ నుంచి కూడా అదే సపోర్ట్ గ్యాదర్ చేసుకోవటంలో కానీ 100% సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఇలాంటి పనికి మాలినోళ్ళు, అంటే ఇతను ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎక్కువ, ఇంక దాని అంటే గ్రామ వాలంటీర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అలాంటి పర్సనాలిటీస్ ఇప్పుడు బయటకు వచ్చి పిచ్చి కోతలు కూసినంత మాత్రాన ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మేబీ వాళ్ళు పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇందుకు డబ్బులు ఉన్నాయి, కొట్టేశాడు లాస్ట్ టైం 5 years పాలించినప్పుడు. సో ఆ మీడియా సపోర్ట్తో ఏదో కొన్ని ఫేక్ కథనాలు వేసుకోగలమో, 4 చేత పోస్టులు పెట్టించుకోగలదు. కానీ నాకు తెలిసి జెన్యూన్గా ఎవరు ముందుకు సపోర్ట్ చేయరు. మీరు గమనించుకోనంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయాక చంద్రబాబు నాయుడు గారి మీద నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఆర్టికల్స్ వచ్చింది నేషనల్ మీడియాలో. ప్రతి జర్నలిస్ట్ కూడా ఆయన అంతటోడు, ఆయన ఏం చేశారు ఏంటి అని, ఆయన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడటం కానీ, ఆయన ఇన్వెస్ట్ గురించి మాట్లాడటం కానీ, ఆయన ఒక ఇన్వెస్టర్ వస్తే ఎదురెళ్ళి నువ్వు రా బాబు అని ఆయనతో కలిసి ఎయిర్పోర్ట్లో ఎదురెళ్ళి టీ తాగి కాఫీ తాగి ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి, చేసే అంత హ్యూమిలిటీ హాస్పిటాలిటీ ఉన్న వ్యక్తి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకా ఆయన కాలు కొట్టు కూడా పనికిరాడండి. ఇలాంటి ఆయన అందరికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా ఇంకేదో వచ్చేస్తాడు, పొడిచేస్తాడు యూత్ అది అని చెప్పుకున్నాడు. ఎందుకు పనికిరాని యూత్, ప్యాలెస్లోనే కూర్చునే యూత్ అని చెప్పి అందరికి అర్థమైంది. కాబట్టి ఇవన్నీ ఇంకా అన్ని వేస్టింగ్. 2029 జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ కూటమి మళ్ళీ గ్యారంటీగా అధికారులకు వస్తుంది అనే భరోసా కనుక పారిశ్రామికవేత్తలకు ఆ నమ్మకం కల్పించకపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అనేది ఎవరైనా సరే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, 100 కోట్లు 1000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ చేసే పరిస్థితి ఉండాలంటే ఇక్కడ రాజకీయంగా ఒక స్థిరత్వం అనేది 10 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు స్థిరత్వం అనేది ఉంటేనే ఆ పారిశ్రామికవేత్తకి ఒక ధైర్యం, ఒక దన్ను. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు రారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉందంటారా? అసలు మీ పార్టీ తరఫున, కూటమి తరఫున రాబోయే పారిశ్రామికవేత్తలకి, ఈ రాష్ట్రం వైపు చూడాలనుకునే పారిశ్రామికవేత్తలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? నేను కాదండి, ఇండియన్ లా అండ్ ఆర్డర్ ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ని బయట తిరగనివ్వటం. ఇప్పుడు దాకా తిరగనివ్వటమే ఎక్కువ. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇలాంటి వాడు క్రిమినల్ అని తెలిసినా కూడా తెలియక ఓటేసి నెత్తిన పెట్టుకున్నారు. ఒక్కసారి ఇతను క్రిమినల్ అని తెలిసాక మీరే చూశారు, 11 సీట్లకి ఈడ్చి కొట్టారు అవతల పోరా అని చెప్పి, మీరు కూడా చూసిందే కదా. సో ఇలాంటి వ్యక్తిని నేను కాదు, రేపొద్దున నాకు తెలిసి మరి ఎన్ని రోజులు బయట తిరుగుతాడో నాకు తెలియదు. ఆయన, అవినాష్ రెడ్డి, లేకపోతే ఇంకెవరి మీద కేసులు ఉన్నాయో వీళ్ళందరూ ఇంకెన్ని రోజులు బయట తిరుగుతారో నాకు తెలియదు. నా నమ్మకం కూడా లా అండ్ ఆర్డర్ మీద, జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉంది. 100% సిబిఐ వాళ్ళకి కనుక నిజంగానే ఒక ఇంటిగ్రిటీ ఉండుంటే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జైల్లో ఉండాలి. మరి ఇప్పుడు కూడా ఎందుకు బయట తిరుగుతున్నాడో మాకు తెలియదు. ఇలాంటి క్రిమినల్స్ జైల్లో ఉండాలి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి అసలు ఆయన ఉంటాడో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి 100% 10 years వరకు అయితే కనిపించండి. ఒక్కసారి మీరే అన్నారు నువ్వైతే వచ్చి ఇన్వెస్ట్ చేస్తావని, మరి నన్నే అడగండి. ఓటర్గా నేను ఒకసారి ఇబ్బంది పడినప్పుడు ఇంకోసారి నేను ఓటర్గా మళ్ళీ అదే తప్పు చేస్తాను, ఒకసారి చేసిన తప్పు నేను మళ్ళీ చేయను కదా. అదే మా నమ్మకం కూడా. ఒకసారి ఆయన చేసిన డ్యామేజ్ నాకు తెలిసి జనాలు ఎప్పుడెప్పుడే మర్చిపోరు. అది తెలుగు వన్ వేదికగా
సాక్షి పత్రిక యజమానురాలు భారతిరెడ్డికి గాయత్రి సందేశం ఏంటి? కెమెరా ఇంక చూసి ఆవిడకి చెప్పండి సందేశం. ఆవిడకి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి మీ హస్బెండ్కి మంచి పేరు తీసుకొస్తారా? మీ హస్బెండ్ అందరూ ఒక ఉన్మాది, ఒక దుర్మార్గుడు, ఆయనతో పాటు మీరు కూడా అలాంటి వాళ్ళేనా అని చెప్పి అనుకునే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు మీరే అనుకోండి మొత్తం చక్రాలన్నీ తిప్పారని చెప్పి అనుకుంటున్నారు. మీ ఆడబడి చదువుతారో ఎవరు అవుతారో, మరి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే బయటకు వచ్చేసారంటే ప్రతిదానికి అంటారు కదా, ఒక మనిషి, ఒక లీడర్, ఒక మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది, బీట్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ ఫెయిలర్ అని. నేనైతే భారతిరెడ్డి గారే అనుకుంటున్నాను. ఆవిడ అట్లీస్ట్ ఆ ఇమేజ్ తుడిపేసుకొని ఎవరైనా ఉంటే ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు భువనేశ్వరి గారు ఉన్నారు, ఆవిడ మీద ఎవరో వచ్చి మాట్లాడారు ఆ రోజు. ఆవిడ ధైర్యంగా ముందుకు వచ్చి ఫేస్ చేసి మన బాబు గారు అరెస్ట్ అయితే ఆవిడ తిరిగారు. అది బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమీ చెప్పలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తిరిగిందేమో చెల్లెలు. ఈరోజు అధికారం అనిపించేది ఈవిడ. అంటే అంత గ్రీడీనెస్ ఉండకూడదని అని ఫీలింగ్. బీయింగ్ అ ఉమెన్ అంత గ్రీడింగ్, అతి ఆశపడే ఆడది బాగుపడదు అంటారు కదా, కైండ్ ఆఫ్ థింగ్. రజనీకాంత్ డైలాగ్ అది చెప్పినట్టు, అతిగా ఆశపడే. సరే, వాట్ ఎవర్. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీ ఉండదు. ఈ లోపలనే ఆ పార్టీ పతనం అవటం కానీ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకు సంబంధించి న్యాయస్థానాలు వేగంగా పనిచేసి దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి ధైర్యంగా వచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టవచ్చు. లా అండ్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అనేది గాయత్రి మాటల్లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.